హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక క్రిటికల్ ఇల్నెస్ వచ్చినప్పుడు మనకు ఎటువంటి పాలసీ ఎవరైనా ప్రొవైడ్ చేస్తారా? హెల్త్ పాలసీ ఏదైనా ఇన్సూరెన్స్ ఉందా? ఒకవేళ ఉన్నట్టయితే మేజర్గా వచ్చే క్రిటికల్ ఇల్నెస్లో హార్ట్ అటాక్ ఒకటి కాబట్టి ఆ హార్ట్ అటాక్కి సంబంధించి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ కవర్ చేస్తుందో దాని గురించి ఈ వీడియోలో వివరాలు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏ హార్ట్ సర్జరీ విల్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ గెటింగ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్తో ఈ కేర్ హార్ట్ అంటే కేర్ కంపెనీ వాళ్ళు ఈ కేర్ హార్ట్ అనే ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు గత 10 years నుంచి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్నారు. అలాగే వీళ్ళ ఫ్యూచర్స్ లైఫ్ లాంగ్ రెన్యూవబుల్, అంటే ఒక పాలసీ వీళ్ళ దగ్గర మనం తీసుకున్నాక చనిపోయేంత వరకు, ఆ వ్యక్తి చనిపోయేంత వరకు, ఆ ఫ్యామిలీ వాళ్ళు చనిపోయేంత వరకు రెన్యువల్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అలాగే కార్డియాక్ హెల్త్ చెకప్ ఉంది, నో క్లెయిమ్ బోనస్ ఉంది, ఓన్లీ 2 years వెయిటింగ్ పీరియడ్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్. ఈ హార్ట్కి సంబంధించి ఆల్రెడీ పాలసీ తీసుకోకముందే ఒకవేళ సర్జరీ జరిగి ఉంటే దానికి సంబంధించి 2 సంవత్సరాలు మాత్రమే వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో ఉన్న ఆప్షనల్ బెనిఫిట్స్ వచ్చి యాక్టివ్ హెల్త్ చెకప్ థ్రైస్ ఏ ఇయర్, ఓపీడీ కేర్, హోమ్ కేర్, ఇంటర్నేషనల్ సెకండ్ ఒపీనియన్, ఇలాంటివి ఆప్షనల్ కవర్గా కవర్ అవుతాయి. ఏ స్టాండ్ అవుట్ ప్రోడక్ట్ వీటికి సంబంధించి ఇన్పేషెంట్ కేర్ ఒకటి, అంటే ఇన్పేషెంట్ కేర్ అనేది హాస్పిటలైజేషన్ ఫర్ అట్లీస్ట్ 24 hours వీ విల్ పే ఫర్ ది మెడికల్ ఎక్స్పెన్సెస్ త్రూ క్యాష్లెస్ ఆర్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ. అంటే ఏదైనా డిసీజ్ కారణంగా హాస్పిటలైజేషన్ అయితే 24 గంటలు హాస్పిటలైజేషన్ కంపల్సరీగా అయి ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే మెడికల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి క్యాష్లెస్ కానీ మీరు రియంబర్స్మెంట్గా కానీ, అంటే క్యాష్లెస్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి ఈ కేర్ కంపెనీకి సంబంధించి, ఆ నెట్వర్క్ హాస్పిటల్లో క్యాష్లెస్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ దగ్గరలో ఉన్న వేరే హాస్పిటల్ క్యాష్లెస్ లేదనుకుంటే ముందు మనం అమౌంట్ పే చేసి ఆ అమౌంట్ని రియంబర్స్మెంట్ ద్వారా డిశ్చార్జ్ అయిన తర్వాత మనం కంపెనీకి అప్లై చేసి రిసీవ్ చేసుకోవచ్చు. వీటిల్లో మ్యాక్సిమం అప్ టు సమ్ ఇన్షూర్డ్, రూమ్ ఛార్జ్ కానీ, నర్సింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, అలాగే ఐసీయూ ఛార్జెస్, సర్జన్ ఫీజెస్, డాక్టర్ ఫీజెస్, అనస్థీషియా, బ్లడ్, ఆక్సిజన్, ఓటీ ఛార్జెస్ ఇలాంటివన్నీ కవర్ అవుతాయని చెప్తున్నారు. అదేవిధంగా డే కేర్ ట్రీట్మెంట్, అంటే ఒక రోజులో మనం చేసుకొని ఇంటికి వచ్చే లాంటివి కొన్ని ఉంటాయి. అలాంటివి కూడా అంటే లెస్ దాన్ 24 hours, అట్లాంటివి కూడా క్యాష్లెస్లోనూ చేస్తారు, రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉన్నదని చెప్తున్నారు. అది కూడా మ్యాక్సిమం అప్ టు సమ్ ఇష్యూడ్. ఇందులో ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. ఈ ప్రీ పోస్ట్ మెడికల్ ఎక్స్పెన్స్ అనేవి ఏంటనేవి తెలుసుకుందాం. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనం ఇన్పేషెంట్గా జాయిన్ అవ్వక ముందు ఉన్న 30 రోజులు ఈ డిసీజ్కి సంబంధించి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్స్ కానీ తీసుకుంటామో వాటి టర్మ్స్ ప్రకారం కవర్ అయ్యేవి ఈ 30 రోజులకి సంబంధించి రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. అలాగే డిశ్చార్జ్ తర్వాత, ఆఫ్టర్ డిశ్చార్జ్ తర్వాత 60 రోజులు 2 months వరకు ఆ అమౌంట్ను కూడా రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. అది కూడా మ్యాక్సిమం అప్ టు 5% ఆఫ్ సమ్ అష్యూర్డ్, అంటే 5 లక్షల పాలసీ అయితే అందులో 5% 25,000 వరకు తీసుకోవచ్చు. అంబులెన్స్ కవర్ ఉంటుంది, బేస్డ్ ఆన్ సమ్ అష్యూర్డ్ మీద ఇది అప్లికబుల్ అయి ఉంటుంది. 3 lakhs, 5 lakhs, 10 lakhs అని బట్టి వాళ్ళు అందులో ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్, కాంబినేషన్ ఆఫ్ కన్వెన్షనల్ మెడికల్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ సచ్ యాజ్ ఆయుర్వేద, యునానీ, సిద్ధ అండ్ హోమియోపతి, ఇలాంటివి వీటికి సంబంధించి, అంటే ఇంగ్లీష్ మెడిసినే కాకుండా ఇలాంటివి కూడా మీకు ఇష్టమై అందుబాటులో ఉండి త్వరగా రికవర్ అవుతుంది, వీటి మీద నమ్మకం ఉండి చేసుకోగలుగుతాం అనుకున్నవి వీటి ద్వారా కూడా మీరు కవర్ చేసుకోవచ్చు అని చెప్తోంది. Cardiac health checkup on request will arrange the cardiac health checkup on cashless basis for the set of medical tests specified in the policy as per the sum insured at
ఇట్స్ నెట్వర్క్ ప్రొవైడర్ ఆర్ ఎనీ అదర్ ఎంపానర్డ్ ప్రొవైడర్స్ ఇన్ ఇండియా లెవెల్లో మెడికల్ హెల్త్ చెకప్ కార్డియాక్ కస్టమర్ రిక్వెస్ట్ మీద క్యాష్లెస్ బేస్లో కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. దిస్ బెనిఫిట్ షాల్ బీ అవైలబుల్ ఓన్లీ వన్స్ డ్యూరింగ్ ఏ పాలసీ ఇయర్. ఒక పాలసీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ బెనిఫిట్ని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఈచ్ ఇన్సూర్డ్ కవర్డ్ అండర్ దిస్ పాలసీ. ఈ పాలసీ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హెల్త్ చెకప్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ రీఛార్జ్, ఇది పెడితే ఒక రకంగా అన్లిమిటెడ్ రీస్టోర్ టైప్ అనమాట. యూజ్ చేసుకోకపోతే సమ్ అష్యూర్డ్ అనేది ఆటోమేటిక్గా డబల్ అవటం అలాంటిది ఇందులో ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్. ఈ నో క్లెయిమ్ బోనస్ కూడా చాలా ఇంపార్టెంట్. గెట్ ఏ ఫ్లాట్ ఇంక్రీజ్ 10% ఇన్ సమ్ ఇన్షూర్డ్. అంటే 5 lakhs సమ్ ఇన్షూర్డ్ తీసుకొని పాలసీ ఉంటే వాళ్ళు కనుక ఆ పాలసీ ఇయర్లో ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే ఇక్కడ ఇచ్చారు, నో క్లెయిమ్ బోనస్ ఇన్ ఎనీ కేస్ విల్ నాట్ ఎక్సీడ్ 50% ఆఫ్ ద సమ్ ఇన్షూర్డ్. వీళ్ళు ఎటువంటి క్లెయిము కనుక చేయకపోతే ఆ సంవత్సరంలో ఫ్లాట్గా 10% నో క్లెయిమ్ బోనస్. 5 lakhsలో 10% అంటే 50,000 రూపీస్ సమ్ అష్యూర్డ్ రెన్యువల్ టైంలో 5,50,000గా మన పాలసీ డాక్యుమెంట్లో యాడ్ అవుతుంది. అలా మ్యాక్సిమమ్ ఆఫ్ 50%. అంతకు మించి ఈ హార్ట్ కేర్లో, ఎందుకంటే ఈ హార్ట్ కేర్ అనేది క్రిటికల్ కాబట్టి డిసీజ్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా ఈ నో క్లెయిమ్ బోనస్ కానీ బెనిఫిట్స్ కానీ కొంచెం తక్కువ స్థాయిలో రెడ్యూస్ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ ఇలా క్రిటికల్ ఇచ్చేవి ఎక్కడ హెల్త్ పాలసీలు లేవు. కానీ నాకు తెలిసిన వాటిల్లో నేను వెతికి బెస్ట్ ఆఫ్ ద చెప్తున్నాను. మీకు ఇంకా ఏమైనా కంపెనీలో తెలిసి ఉంటే సజెస్ట్ చేసుకోవచ్చు చూసుకొని. అలాగే డొమిసిలరీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయని. నెక్స్ట్ ఫుల్ ప్లాన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సమ్ ఇన్షూర్డ్ 3 lakhs, 5 lakhs, 7 lakhs, 10 lakhs ఈ కేర్ బ్రోచర్లో ఇచ్చింది. దీంట్లో ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ అయితే అప్ టు సమ్ ఇన్షూర్డ్ కవర్ అవుతుంది. అంటే 3 lakhs అయినా, 5 lakhs అయినా, 7 lakhs అయినా, 10 lakhs అయినా అప్ టు సమ్ ఇన్షూర్డ్ కవర్ అవుతుంది. రూమ్ రెంట్ కేటగిరీ అప్ టు 1% సమ్ ఇన్షూర్డ్ పర్ డే. ఇక్కడ చూడండి, అప్ టు సమ్ ఇన్షూర్డ్ 1% పర్ డే. అంటే 3 lakhs సమ్ ఇన్షూర్డ్ తీసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 lakhsలో 1% మాత్రమే రూమ్ రెంట్కి తీసుకోవటం జరుగుతుంది. అంటే 3 lakhsలో 1% అంటే 3,000 రూపీస్. 3,000 రూపీస్ మాత్రమే రూమ్కి ఈ పాలసీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. రిమైనింగ్ అమౌంట్ పైన 4,000, 5,000 పడినా పైన 2,000, 3,000 రూపాయలు కస్టమర్ పే చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఐసీయూ అప్ టు 2% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ పర్ డే. అంటే 6,000. ఐసీయూలో ఉంటే కనుక ఒకవేళ 10,000 అయితే కంపెనీ 6,000 ఇస్తుంది. రిమైనింగ్ 4,000 కస్టమర్ పే చేయాలి. ఇది దాటిన తర్వాత 5 lakhs, 7 lakhs, 10 lakhs నో లిమిట్. సింగిల్ ప్రైవేట్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు రూమ్ రెంట్కి అయితే. ఐసీయూకి నో లిమిట్. అంటే మొత్తం కంపెనీనే పే చేయటం జరుగుతుంది. డే కేర్ ట్రీట్మెంట్స్ కూడా అప్ టు సమ్ ఇన్షూర్డ్ వరకు కవర్ అవుతాయి. అలాగే ప్రీ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్. ప్రీ అయితే ఇన్పేషెంట్ అవ్వకముందు 30 days, పోస్ట్ హాస్పిటలైజేషన్ అయితే ఆఫ్టర్ డిశ్చార్జ్ 60 days. మ్యాక్సిమం అప్ టు సమ్ అష్యూర్డ్లో 5%. ఈ నాలుగిట్లో ఏదైనా. ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ అప్ టు 25% సమ్ అష్యూర్డ్. ఇవి కింద ఇస్తాడు, దీని గురించి కూడా కింద చెప్తాను. ఈ 25% అనేది మన సమ్ అష్యూర్డ్లో వేటికి అనేది తెలుస్తుంది. అలాగే అంబులెన్స్ కవరేజ్ 3 lakhs, 5 lakhs అయితే అప్ టు 2,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే 5 lakhs అబోవ్ అయితే 3,000 పర్ హాస్పిటలైజేషన్ అని ఇచ్చారు. డొమిసిలరీ హాస్పిటలైజేషన్స్ అప్ టు 100% సమ్ అష్యూర్డ్ కవర్డ్ ఆఫ్టర్ 3 days. నెక్స్ట్ ఆటోమేటిక్ రీఛార్జ్ 100% ఒరిజినల్ సమ్ అష్యూర్డ్ అపాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సమ్ అష్యూర్డ్. నో క్లెయిమ్ బోనస్ 10% ఇంక్రీజ్ ఇన్ సమ్ అష్యూర్డ్ పాలసీ ఇయర్ ఇన్ కేస్ ఆఫ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్. అంటే ఆ సంవత్సరం ఎటువంటి క్లెయిము లేకపోతే 10% ఇంక్రీజ్ చేస్తారు. మ్యాక్సిమం అప్ టు 50% ఆఫ్ సమ్ అష్యూర్డ్. అదేవిధంగా 10% డిక్రీజ్ ఇన్ సమ్ అష్యూర్డ్ పర్ పాలసీ ఇయర్ ఇన్ కేస్ ఏ క్లెయిమ్ హ్యాస్ బీన్ పేడ్. ఏదైనా క్లెయిమ్ కనుక పే చేస్తే 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ డిక్రీజ్ చేస్తారు. నో క్లెయిమ్ ఎన్సీబీ డిక్రీజ్ చేస్తారు.
సచ్ డిక్రీజ్ ఇన్ ఓన్లీ ఇన్ సమ్ ఇన్షూర్డ్ అక్రూడ్ యాజ్ ఎన్సీబీ, దాన్ని ఎన్సీబీగా పరిగణిస్తారు. కార్డియాక్ హెల్త్ చెకప్ వచ్చి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఉంటుంది, యాన్యువల్లీ. వెయిటింగ్ పీరియడ్, ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 days. ఇది కామన్గా ఏ పాలసీలో హోల్డర్స్కైనా కామన్గా పాలసీ తీసుకున్నాక 30 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీన్ని ఫ్రీ లుకప్ పీరియడ్ కూడా అంటారు. స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ 24 months. ఇది కూడా ఇంపార్టెంట్. చాలా వరకు చాలా కస్టమర్లకి ఇది కూడా తెలియదు. ఈ స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ అనేది అన్ని కంపెనీలు అన్ని పాలసీ హోల్డర్స్గా ఎటువంటి పాలసీకైనా ఇది కంపల్సరీ. స్పెసిఫిక్గా 24 months కంపల్సరీగా ఉంటుంది. హెర్నియా ఇలాంటివి ఉంటాయి అందులో. ఆ 24 months సపోజ్ 30 days తర్వాత ఈ 24 monthsలో ఉన్న స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్స్వి ఏదైనా వచ్చినా అది కవరేజ్ అవ్వదు. ఆ 24 నెలలు దాటాల్సిందే. అది కంపల్సరీగా మీరు ఆన్లైన్ తీసుకున్న అడ్వైజర్ దగ్గర తీసుకున్న ఈ అడ్వైజర్ కంపల్సరీగా ఇది చెప్పాల్సిందే. ఆన్లైన్లో తీసుకున్నా చెప్పాల్సిందే. వీళ్ళు చెప్పరు ఇలాంటివి. స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్స్ 24 months. ఎటువంటి పాలసీకి, ఎటువంటి డిసీజ్ లేని వ్యక్తికైనా డిసీజ్ ఉన్న వ్యక్తికైనా ఇది కామన్. దీని గురించి తెలుసుకోవాల్సిందే. 24 months వరకు పైల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అది కూడా చెప్తాను మీకు ఏంటనేది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ 24 months. అంటే మనం ఏదైనా మెన్షన్ చేస్తాం పాలసీ తీసుకోకముందు. పాలసీకి తీసుకోకముందు ఇదిగో బీపీ ఉంది, డయాబెటిక్ ఉంది, ఇలాగే ఇప్పుడు హార్ట్ది కాబట్టి ఇది హార్ట్ ఇలా ఒకసారి చేశారు అని చెప్తాం. వీటికి సంబంధించి ముందుగా వచ్చింది కాబట్టి పాలసీ తీసుకోకముందు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కింద కన్సిడర్ చేసి 24 నెలల పాటు దానికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ ఉండదు, క్లెయిమ్స్ జరగవు. అంటే 2 years వరకు మనం క్లెయిమ్ చేయకుండా ఆగాలి. ఆఫ్టర్ 2 years 25th month నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో హార్ట్ కేర్ కాబట్టి కేర్ హార్ట్లో కోపేమెంట్ ఆప్షన్ కంపల్సరీగా ఉంటుంది. కోపేమెంట్ అంటే ఎందుకంటే ఎక్కడ మనకి పాలసీ దొరకదు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం ఎవరి ఏజ్ అయితే 70 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు 20% కోపేమెంట్ ఇఫ్ ది ఎంట్రీ ఏజ్ బిలో 70 years. అంటే మనకి ఇన్పేషెంట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేసరికి మన క్లెయిమ్ కనుక 1,00,000 రూపాయలు అయితే అందులో 20,000 మనం పే చేసుకోవాలి. రిమైనింగ్ 80,000 కంపెనీ పే చేస్తుంది. అదే ఏజ్ 70 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి 30,000, లక్షకి క్లెయిమ్లో 1,00,000కి 30,000 ఇండివిజువల్ పర్సన్గా కస్టమర్ పే చేసుకుంటాడు. రిమైనింగ్ 70,000 కంపెనీ పే చేస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వన్. ప్రీ పాలసీ ఇష్యూయన్స్ 1 మెడికల్ చెకప్ నన్. ఇది అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తాం కాబట్టి కేర్ హార్ట్కి సంబంధించి ఓల్డ్ ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం అన్నీ చూసుకొని ఆటోమేటిక్గా మెడికల్ లేకుండానే ఇష్యూ చేస్తామని చెబుతున్నారు. హోమ్ కేర్ ఆప్షనల్ కవర్ అప్ టు 1,000 per day, 7 days per అక్యూరెన్స్, మ్యాక్సిమం 45 days, పాలసీ ఇయర్ పర్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది హోమ్ కేర్లో కూడా జనరల్గా మీరు తీసుకోవచ్చు, రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది చాలా తక్కువ, పెద్దగా యూజ్ చేసుకునే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. మీరు హోమ్ కేర్లో కూడా ఇది యూజ్ చేసుకుంటారంటే యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం 18 years వాళ్ళు ఎలిజిబిలిటీ, మ్యాక్సిమం నో మ్యాక్సిమం ఏజ్ అంటే ఇక్కడ లిమిట్ లేదు. 60 కొన్ని పాలసీలకి ఏంటంటే 65 years బిలోనే పాలసీ ఇష్యూ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఏజ్కి రెస్ట్రిక్షన్ లేదు. రెన్యువల్ కూడా లైఫ్ లాంగ్ 18 years తీసుకొని అతను చనిపోయేంత వరకు లైఫ్ లాంగ్ రెన్యువల్ చేసుకోవచ్చు. కవర్ టైప్ ఇండివిజువల్స్ అయితే మ్యాక్సిమం 6 persons ఇన్ ఏ పాలసీ. ఒక పాలసీలో 6 తీసుకోవచ్చు. అదే ఫ్లోటర్ అయితే 2 adults. ఇక్కడ ఒక్క పాలసీలో 6 అయితే ఇండివిజువల్స్ ఎలా అవుతారంటే ఒక 3 లక్షల సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ప్రతి ఇండివిజువల్ పర్సన్ తీసుకుంటారు. 6 persons 6, 3 lakhs, 3 lakhs, 3 lakhs. అదే ఫ్లోటర్ పాలసీ అయితే ఓన్లీ 2 అంటే ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు. సెల్ఫ్ అండ్ స్పౌస్ మాత్రమే తీసుకోవాలి. టెన్యూర్ వచ్చి 3 years వరకు కట్టుకోవచ్చు. అంటే 1 year, 2 years, 3 years. ఇలా మనం 2 years, 3 years కట్టుకునే ప్రీమియం మీద కూడా మనకి సమ్ డిస్కౌంట్ వస్తుంది. ఎలిజిబిలిటీ criteria: person either one person in case of a floater policy with 2 adults who have been diagnosed with a cardiac element disorder in the past and undergone a cardiac surgical intervention or procedure for the same. దానికి సంబంధించిన వాళ్ళు 2 adults ఫ్యామిలీ ఫ్లోటర్లో కానీ తీసుకొని ఈ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. హూ ఆర్ కవర్డ్
విత్ రిలేషన్షిప్ విత్ రెస్పెక్ట్స్ టు ది ప్రపోజర్. ఇండివిజువల్, సెల్ఫ్, లీగల్లీ మ్యారీడ్ స్పౌస్, సన్, డాటర్, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్, అలాగే గ్రాండ్ డాటర్, అంకుల్, ఆంటీ, నెఫ్యూ, నీసీ, ఎంప్లాయీ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ హ్యావింగ్ ఇన్ ఇన్సూరబుల్ ఇంటరెస్ట్. అలాగే కింద ఏజ్ క్రైటీరియాలు, ఏజ్ క్యాలిక్యులేషన్స్, లాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉన్న ఇయర్నే పాలసీలో తీసుకోవటం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు బ్రోచర్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సబ్ లిమిట్స్ ఇచ్చాడు చూడండి. ఇందాక అడిగినా కదా 24 monthsకి సంబంధించి కొన్నిటికి లిమిట్ ఉంటుంది అని. అందులో కొన్నిటికి వాటిల్లో ఇవి కూడా వస్తాయి అన్నమాట. ట్రీట్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ 3 lakhsకి అప్ టు 20,000 పర్ ఐ, ఒక కన్నుకి. అలాగే ట్రీట్మెంట్ ఆఫ్ టోటల్ నీ అంటే జాయింట్ రీప్లేస్మెంట్లు, మోకాలు ఆపరేషన్స్ కానీ అది అప్ టు 80,000 పర్ నీ. ఇక్కడ మొత్తం 3 lakhsకి ఉంది కదా, నాకు 3 lakhs కవర్ అవుతుంది అనుకోవద్దు. ఇలాంటివి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు. ఇది క్లియర్గా అప్ టు సమ్ ఇన్సూర్డ్ ఉందా లేకపోతే ఇదే ఉందా అనేది మనం తెలుసుకొని మనం పాలసీ తీసుకోవాలి. ఏది ఇది నార్మల్ పాలసీలు అయితే. హార్ట్ కేర్లో అయితే తప్పదు, ఇదే తీసుకోవాలి. కేర్ హార్ట్ కంపల్సరీ ఇంతకుమించి కవర్ అవ్వదు. అలాగే 5 lakhs నుంచి 10 lakhs వరకు అప్ టు 3,000 పర్ ఐ కవర్ అవుతుంది. అలాగే 5 lakhs పాలసీకి నీ రీప్లేస్మెంట్కి 1 lakh, అదే 5 lakhs అబోవ్ అయితే 1,20,000. ట్రీట్మెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రొసీడ్యూర్ మెన్షన్ బిలో. ఈ కింద మెన్షన్ చేసిన ఈ 1, 2, 3, 4 సంబంధించి సమస్యుడికి ఎంత. సర్జరీ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ హెర్నియా, హెస్టర్కాక్టమీ, సర్జరీస్ ఫర్ బిగినింగ్ ప్రొసెస్ట్యూట్ హైపోథెరపీ, బిహెచ్పి అనమాట. స్టోన్స్ కానీ వీటికి సంబంధించిన ట్రీట్మెంట్కి 3 lakhs అయితే అప్ టు 50,000, 5 lakhsకి అప్ టు 65,000, 5 lakhs అండ్ అబోవ్కి అప్ టు 80,000. నెక్స్ట్ వచ్చి ట్రీట్మెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రొసీడ్యూర్ మెన్షన్ బిలో, ఇది ఒకటి అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే సర్జరీస్ ఆఫ్ క్యాన్సర్, ట్రీట్మెంట్స్ ఆఫ్ రీనల్ కాంప్లికేషన్ ఆఫ్ డిజార్డర్స్, బ్రీకేజ్ ఆఫ్ బోన్స్, వీటికి సంబంధించి 3 lakhs వరకు అప్ టు 20,000. అలాగే 5 lakhs అయితే అప్ టు 2,50,000, 5 lakhs అండ్ అబోవ్ అప్ టు 3 lakhs. అలాగే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపెనింగ్ ఫిజియాలజీ, మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవచ్చు. అదర్ డాక్టర్స్ మన దీంట్లో మీరు సెకండ్ ఒపీనియన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు క్రిటికల్ ఇల్నెస్, పర్సనల్ యాక్సిడెంట్స్, టాప్అప్ కవర్స్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లు, ఇలా సచ్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్లు కవర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ అడ్రస్ కానీ, రిజిస్ట్రేషన్ IRDA నెంబర్స్ కానీ, వాళ్ళ మెయిల్ ఐడీస్ కానీ ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇది నెట్లోకి వెళ్ళైనా ఈ హెల్త్ కేర్ గురించి తెలుసుకోవచ్చు. కేర్ హెల్త్ అని కొడితే వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఈ వీడియో ద్వారా కూడా పూర్తి డీటెయిల్స్ మీకు తెలిసిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ కేర్ హార్ట్ గురించి పూర్తిగా తెలిసినట్టయితే, ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే దయచేసి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.